తెల్ల పొట్టు కోడిగుడ్లు కర్రీ అండి. మా ఆంధ్ర స్టైలు, మా వాళ్ళు ఎక్కువగా తింటారండి ఈ కర్రీస్ని. ప్రతి కూరలోనే వేస్తారు దీన్ని. చూడండి ఎలా చేశానో వీడియోలోకి వచ్చేయండి, చూపిస్తాను. ఇవ్వండి తెల్ల పొట్టు అండి. ఇది చిన్న చిన్న రొయ్యలు అండి. క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని ఒక 5 నిమిషాల ముందు నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే బాయిల్ ఎగ్స్ అండి, సాల్ట్ వేసుకుని నేను ఒక విజిల్ వచ్చేటప్పటికి కుక్కర్లో ఉడకబెట్టేశాను. అలాగే కళాయిలో ఆయిల్ పోసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వాటిని బాగా కలుపుకొని వేపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల సేపు వాటిని ఉంచేయాలండి. మా సైడ్ ఎక్కువగా ప్రతి కూరలోనూ ఇవి వేస్తారండి. ఎండి చేపలు, ఎండు రొయ్యలు, దీన్ని తెల్లపుట్టు అంటారండి. మా సైడు తెల్లపుట్టు కర్రీ అంటారు. ఎక్కువగా కోడిగుడ్ల కర్రీస్లో, మునక్కాడల, వంకాయ అన్నిటిలో కూడా ఇవి వేసుకుంటారు. మా సైడ్ ఎక్కువగా వాడతారండి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి, కడిగి పెట్టుకున్నటువంటి ఇవి చిన్న రొయ్యలండి. ఆ ఉల్లిపాయలు బాగా ఎగిపోయాక అందులో వేసుకుని ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. చాలామంది ఫస్ట్ ఆయిల్లో వేసేస్తారు ఇవి, కానీ నేనైతే ఇలాగే చేస్తాను. ఎందుకంటే ఆయిల్ వేస్తే తొందరగా మాడిపోవటం, అవి టేస్ట్ అది బాగోదు అనుకుంటున్నాను నేను నా స్టైల్లోనండి. ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, అలాగే ఎల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేశానండి. లెంత్ ఎక్కువ వస్తుందని కట్ చేసేసాను ఇంకా నేను వీడియో. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లుల్లిపాయల ముక్కలు, టమాటా ముక్కలండి వేసుకుని బాగా కలుపుకొని అవి కూడా ఒక 5 నిమిషాల సేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి. చూడండి మొత్తం వచ్చేసి బాగా నూనెలో ఎగిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు నేను చిన్న స్పూన్తో వాడతాను కాబట్టి 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఎందుకంటే నేను ఏ కర్రీ చేసినా కొంచెం స్పైసీగానే చేస్తాను. మా వాళ్ళు కూడా అలాగే తింటారు. కొట్టుల దగ్గర కొనుక్కున్న కారం కాదండి, ఇవి పట్టించి తెచ్చుకున్నటువంటి కారం కాబట్టి అంత ఘాట్ అనిపించదు. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు అండి. వీటిని కొంచెం అక్కడక్కడ నాట్లు పెట్టాలండి. ఎందుకంటే మనం వండుకునే ప్రతి కర్రీకి గుడ్డు వేసుకుంటాం కదా, లోపల పూర్ణానికి అందుకోదు. అలా నాట్లు పెట్టడం వల్ల లోపలికి కొంచెం కారం, సాల్ట్ అది వెళ్ళి గుడ్డు అయితే చాలా బాగుంటుంది తిన్నప్పుడు. ఒక నిమ్మ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. కర్రీ వండుకునే ముందు ఒక 5 నిమిషాలు దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ చింతపండు గుజ్జుని వేసాక, అలాగే అదే కప్తో ఒక కప్పు నేను వాటర్ పోసుకున్నాను. గుడ్డు ములిగేంత వరకు కూడా వాటర్ పోసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్లో బాగా మగ్గిపోయి ఉన్నటువంటి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు కదండి, బాగా మగ్గిపోయినాయి కదా. ఈ రకంగా నేను చేయడం జరిగింది. కర్రీ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో వండుకుంటారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో, నా కర్రీస్ ఎలా ఉంటున్నాయో ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ వచ్చేసి. ఒక 10 నిమిషాల సేపు అలా వదిలేస్తే కర్రీ వచ్చేసి బాగా దగ్గరగా అయిపోయిందండి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా సైడ్ ఎక్కువగా ప్రతి కూరలోనూ ఈ తెల్లపుట్టు అనేవి వేస్తారండి. వాటిని తెల్లపుట్టు అంటారు, లేదా చిన్న చిన్న రొయ్యలు అంటారు. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ వచ్చేసి. ఈరోజు నా డైలీ రొటీన్లో ఈ కర్రీ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ని కర్రీ దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక్క 2 నిమిషాలు సిమ్లోనే ఉంచి దించేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.